పోయి కర్రలు పట్టుకొని నిలబడితే 100 మంది కర్రలు వేసుకొని వచ్చారు. 100 మంది కర్రలు వేసుకొని వచ్చే వరకే మేము అప్పుడు లాటి ట్రైనింగ్ పోయినాం, కర్రసాము నేర్చుకున్నాం పనోటిపల్లికి పోయి. అయితే మాకు 100 మంది ఒక బుక్క చాలు అన్నట్టుగా అనిపించేది మాకు. ఎప్పుడు కర్ర చేతిలో మొలకు వర్షాల రాళ్ళు చేసేది, రాళ్ళు చేస్తే ఇంకాను ఎలపురం మొత్తం దొంగలమ్మడం జరిగిందే మేము సామి. అప్పుడు వర్షాలకు పెట్టుకొని కుంట ఉంది కదా ఎలపురం కుంట, ఆ కుంట కాడ 3 తట్టలు రాళ్ళు పోసుకున్నాం. ఇట్లా ఉండి 100 మంది సభ్యులు 72లో కోశాధికారిగా చేసిన. 72లో 68లో పార్టీ సభ్యత్వం తీసుకున్నా. 68లో మరి అప్పటి నుంచి నేను అదే పార్టీలో ఉన్న స్వామి. నేను ఇంకే పార్టీ ఇప్పటిదాకా కూడా ఈ ఎస్ఐ గారు చూసిండు కదా, పోయి జుట్టు పట్టి పైకి లేపిండి ఎస్ఐ దొంగలమ్ముడు. ఆ ఎస్ఐ మీద పట్టుబట్టి ఆ ఎస్ఐని కింద పడేసి నా దొంగలమ్ముడు ఎస్ఐని కింద పడేసి అమ్మ అడ్డువేలు పిట్టిపోయి ఇటుకి కిందికి అంత లెక్క పొరుకుంటూ పోయారు. పొరుపుడు పోయి గొడ్డలు తీసుకొని నరుకుదామని ప్రయత్నం చేసే వరకే ఎట్టో ఈజీలు ఇచ్చిండు ఎస్ఐ గారు. మల్లిగాన్ని దొర జీతగాన్ని నేరా గోసిపెట్టిన నాటి నుండి దొరగొట్లను కాశాను. పెద్ద మనిషి నమస్తే. నేను మీ ఆర్తెలు కొమరేని. మీ బాధలు కష్టాలు మరి ముచ్చటించుకొని ఈ ఆర్తెలు ద్వారా మనం ముచ్చటించుకుందామని వస్తున్నానే కొమరే. నేను బాగానే ఉన్నా. ఏం పేరు పెద్ద మనిషి? నా పేరు ఆంజనేయులు స్వామి. ఆంజనేయులు. ఏం చేస్తారే మీరు? ఏ వ్యవసాయం ఇంత ఇస్త్రీ బట్టలు చేసుకుంటాం. ఇంకా చేసేది ఏం లేదు. కూలి కాలి బాయికల బట్టలు ఉతుకుంటాం. వ్యవసాయం ఉంది. కొద్దిగా ఏం వృత్తి చేస్తారు మీరు? సాకులలో ఇస్త్రీ చేస్తా, బట్టలు ఉత్తం రజకులం మేము. ఇస్త్రీ చేస్తా. ఏదో ఇంత కొద్దిగా వ్యవసాయం ఉంది, దాంట్లో తోడుగా చేసుకొని ఇంకా అది అట్నే బతున్నాం. కాలం ఎట్టుంది? బాగుందా? కాలం అటనే ఉంది. చంద్రబాబు ప్రభుత్వం వల్ల అప్పుడు నాకు తోట ఎండిపోయింది స్వామి. అప్పుడు కాపుకొచ్చిన తోట 3 ఎకరాలు. ఎందుకు ఎండిపోయింది? నీళ్ళు లేక చంద్రబాబు అప్పుడు ప్రభుత్వం వెళ్తుండే మనకు. చంద్రబాబు ప్రభుత్వం వెళ్తుంటే తోట ఎండిపోయింది. కాయ సైజు మీద ఉంది. 1,00,000 రూపాయలు అప్పు చేసింది స్వామి ఆ రోజుల్లో. 1,00,000 రూపాయలు అప్పు చేస్తే ఇక అప్పు ఎవరి బాకీల వాళ్ళకి ఇద్దామని ఎవరు కట్టుకుంటలేరు. ఎట్లా స్వామి నేను ఈ బాకీ లేక కొట్టిపోతే పలానోడు కొట్టిపోయినట్టు వెళ్ళిపోయినా. నాకు పెద్ద పిల్లగాడు చిన్న పిల్లగాడు అప్పుడు ఒకడే పిల్లగాడు. అప్పుడు ఇక చిన్నోడి తర్వాత ఆడిపోయినాక పోయినాం. పోయి ఆడ కన్నా వస్తాం. పొద్దున 7 గంటలకు పోయి సాయంత్రం 7 గంటల దాకా చేస్తే 3 రూపాయలు వచ్చేది స్వామి ఆ రోజుల్లో నాకు. 3 రూపాయల కూలి చేసి బతుకుతున్నా. ఈ తోట బతికించి నేను 1,00,000 రూపాయలు తీర్పి ఆ భూమి ఉంచుతాను అనుకొని పోయి కన్నా కష్టాలు పడి ఎట్నో భయపడి మా భార్య పొద్దున పోయి సాయంత్రం దాకా బట్టలు ఉతికేది. నేను ఇట్నే ఇస్త్రీ పెట్టేసుకొని పోతే రోజు 3 రూపాయలు 2 రూపాయలు చేసేది. 3 రూపాయలతో కుటుంబం బతికించి ఆ పిల్లగాని బతికించిన. 3 రూపాయల బియ్యం కూరగాయలు వచ్చేది. అప్పుడు ఎంత 30 పెడితే మాకు కిలో బియ్యం వచ్చేది. ఫుల్ 3 సార్లు సరిపోడు. పావులు పెడితే కూరగాయలు వచ్చేది. కోడిగుడ్లు, నూనె, కారం అన్ని వచ్చేది ఒక పావులకే. ఆ రోజుల్లో అట్లా బతికి నిమ్మలంగా బతికినాం. బాకీలు తీర్పుకున్నా, ఆ 1,00,000 రూపాయలు తీర్పుకున్నా. మా నాయన సంపాదించిన ఆస్తి ఆ 4 ఎకరాలు నిలబెట్టినా. మళ్ళీ వచ్చిన మా నాయన సంపాదించిన కాడ గుడి చేసుకొని ఉంటున్నా స్వామి. బతున్నాం నిమ్మలంగా. నువ్వేమన్నా యుద్ధాలు పోరాటాలు ఏమన్నా చేసినా? ఇంకా కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలో ఉండి 100 మంది సభ్యులు 72లో కోశాధికారిగా చేసిన. 72లో 68లో పార్టీ సభ్యత్వం తీసుకున్నా. 68లో మరి అప్పటి నుంచి నేను అదే పార్టీలో ఉన్న స్వామి. నేను ఇంకే పార్టీ ఇప్పటిదాకా కూడా మారలే. ఇప్పుడు కూడా రేపు ఈ 7 రోజుల్లో జెండా ఓపెన్ చేస్తున్నా. ఇంకా ఉన్నారు అప్పుడు ప్రేమ పార్టీల మీద ప్రేమ ఉన్న వాళ్ళు ఇంకా మీలాంటి వాళ్ళు పెద్ద ఉన్నారనే నేను ఇక శాఖ ఓపెన్ చేసిన. నిన్ననే 5 నెంబర్లు ఇచ్చి వచ్చిన. శాఖ ఓపెన్ చేసి మళ్ళీ జెండా ఎగరేస్తున్నా. రేపు ఇక్కడ బస్ స్టాండ్ లో ఏం చేసేది అప్పుడు మీరు? కమ్యూనిస్ట్ వాళ్ళు ఏం చేసేది? కమ్యూనిస్ట్ వాళ్ళు ఇంకా అప్పుడు కమ్యూనిస్ట్ కాంగ్రెస్ 2 కదా స్వామి. అప్పుడు ఇంకా పార్టీలు ఏడున్నాయి? లేవు, 2. ఆలో పక్క మేము పక్క. వాళ్ళకు మాకు ఒకసారి కంకి గొడవలు గుర్తిస్తే మాకేమో చెయ్యి గుర్తిచ్చారు. అని అమ్మ మాకు చెయ్యి గుర్తుందని హెచ్చరి చేసేది మమ్మల్ని. హెచ్చరి చేస్తే మేము ఈ గుర్తు వాళ్ళకి ఇచ్చి ఆ గుర్తు మేము తీసుకున్నాం. అట్లా పోరాటం చేసుకుంటూ ఉన్నాం. ఎప్పుడు మన
రామశర్మ ఎమ్మెల్యే గారి కంటే ముందల ధర్మభుక్షం గారు ఎంపీ ఉండే. ధర్మభుక్ష ఎంపీ గారు ఉన్నప్పుడు నేను ఏజెంట్కి కూర్చున్నా. అప్పుడు కూడా ఆ రోజుల్లో ఏజెంట్కున్నా. అలా ఈ నోట్లతోటి మేము కమ్యూనిస్ట్ వాళ్ళం గెలుస్తామంటే ఆ నోట్లు మాకేసేది. అప్పుడు కర్రలు ఎప్పుడు కర్ర చేతిలో మొలకు వర్షాల. ఏంటి వర్షాలు అంటే రాళ్ళు చేసేది. రాళ్ళు చేస్తే దింకగాను ఎలపురం మొత్తం దొంగలమ్మడ వాళ్ళని జరిగిందే మేము స్వామి. అప్పుడు వర్షాలకు పెట్టుకొని కుంట ఉంది కదా ఎలపురం కుంట, ఆ కుంట కాడ 3 తట్టలు రాళ్ళు పోసుకున్నా. ఎందుకు రాళ్ళు? దొంగలమ్మడ వాళ్ళు ఊళ్ళోకి వస్తే ఆ ఊరి మీదకి వస్తుంటే మేము 50 మంది పోయినావాడ. దొంగలు వస్తే దొంగల ఊరబాయి తండ్రిని చంపిర్రు అప్పుడు మా పెద్దగట్టు మీద. చంపితే ఇక అన్ని కోసం వాళ్ళు వచ్చారు. లమ్మడోళ్ళు మా మీద పోరు చేసినారు. 50 మంది ఏమో పిలుగులలో పడినాము పోయినాకాడ కమ్యూనిస్ట్ వాళ్ళం. 50 మంది ఏమో ఎలపురాన్ని పడినాము. పండి తెల్లవారు అప్పుడు గమనం తిరుపుతామా సారా మీది పావులకు గుండు పావులు ఉండే. అప్పుడు ఇత్తడి పావులు, చిన్న పావు ఏమో పావుల ₹1 పెడితే పెద్ద పావు అని పోసేది. ఆ పావుల సారు అప్పుడు మాకు సార్ ఎవడు తాగుతుండు. ఎవడు మా పార్టీలో 100 మంది సభ్యుల్లో ఒక 8 మంది తాగుతాడు. దాసరి చిన్నసింగరాయ, పల్లెటి పెదమారయ్య, ఈ మోదాల మల్లయ్య. మనం అప్పుడు పిల్లగాడు నేనైతే మనకి అలవాట్లు ఇప్పుడు కూడా లేవు. కానీ సార్ ఏమిటి ఉండేది అది గట్టి సారా మన బట్టి సార్ రాళ్ళు పోసి అసలు ఓయమ్మో తండ మీదకి పోయి పోరాటం చేస్తే మాకు ఎమ్మెల్యే గారిని పట్టుకొచ్చిండు శర్మ గారు పోయి నారాయణరావు పోయి మల్లెపిల్ల పట్టుకొస్తే మేము పోయినాం. గొల్లవాళ్ళ పిల్లగాని పిల్లగాని కాలు తిరగదెంగిరు, చెయ్యరగదెంగిరు, కుక్క చచ్చింది ఎలుపుర చచ్చిపోయిందని ఇంకా ఆయన ఎవడు పెట్టుకొని ఆడికి పోయినాం జీప్ వేసుకొని. 4 పోలీసు వాళ్ళని తీసుకొని పోయేవరకు 5 ఏట్లకు వచ్చారు. అప్పటికే ఈడ గుంపు తోలుకొని పోయిర్రు. 5 ఏట్లకు వచ్చారు. పోగులు పెట్టుకుని పోగులు దొంగ నమ్ముడు ఊరబాయి తండోళ్ళు పెట్టుకొని ఎత్తుకుంటారు. ఎత్తుకుంటే ఎస్ఐ గారు చూసి ఒకడు గుమ్మిలోకి దిగినట్టు. ఈ 4 ఫలాలు ఉన్నోళ్ళు మొత్తం ఈ పోలీసు వాళ్ళు ఎమ్మడి పడు. అలా లెమ్మటి ఎప్పుడైతే పోయారు ఈ ఎస్ఐ గారు చూసిండు కదా, పోయి జుట్టు పట్టి పైకి లేపిండి ఎస్ఐ దొంగలమ్మడు. ఆ ఎస్ఐ మీద పట్టుపట్టి ఆ ఎస్ఐని కింద పడేసిండు. ఆ దొంగలమ్మడు ఎస్ఐని కింద పడేసి అమ్మ అడ్డువేలు పిట్టిపోయి ఇటుకి ఇది కాడికి అంత లెక్క పొరుకుంటూ పోయారు. పొరుపుడు పోయి గొడ్డలు తీసుకొని నరుకుదామని ప్రయత్నం చేసే వరకే ఎట్టో ఈజీలు ఇచ్చిండు ఎస్ఐ గారు. ఈజీలు ఇచ్చే వరకు పోలీసు వాళ్ళు ఉరికి వచ్చి ఇంకా కొడుకుని గట్టిగా పెట్టి వీళ్ళనే ఇంత బాధ పెడుతుర్రు, మమ్మల్ని మాతోటే చేస్తున్నారు అంటే వీళ్ళని బతకనిస్తలేరని వాళ్ళు అటు పట్టుదల రైతులు పగులు మా ఏమన్నా బావుల కాడ ఏమన్నా అరక కట్టి ఆయుధాలు ఉంచపోయేది సామి మాకు. ఎప్పుడు పోయేది తోలుకొని అన్ని జమ చేసుకొని పట్టుకొని తోలుకొని పోయేది. అన్ని వేసుకుపోయేది. ఆ రోజు అట్లా చేసి అన్న కష్టాలు పడి నీళ్ళు ఇప్పుడు ఎట్ట పంటలు అప్పుడు నీళ్ళు ఫుల్ ఉన్నాయి. నీళ్ళకి పంటని మామూలుగా జొన్నలు సద్దలే ఇక తైదలు. మేము తైదలు కూడా వేసినప్పుడు ఈ అలిబిల్ బాయ్ అని ఉండే తైదలు కూడా వేసిన. తైదలు పండించిన, జొన్నలు పండించిన. పొద్దున జొన్న పువ్వ సద్ద పువ్వ మా పేరు రొట్టెలు. ఇంకంతేగాని వరి పువ్వు తిన్న మొగోడు లేడు ఆ రోజుల్లో. అయాల కూడా నిమ్మలంగానే తిన్నాం, నిమ్మలంగానే బతికినాం. ఇవాళ కూడా మంచిగానే ఉన్నాం, మంచిగానే తింటున్నాం మేము. ఇంకా అదేపన కమ్యూనిస్ట్ పార్టీ చేసే వరకు 1 పోయి 2 పోయి 30 పోయి 100 మంది సభ్యులం ఆయన. 100 మంది సభ్యులం అయితే రాష్ట్ర నాయకులు ఏం చేసేది? సభ్యులు ఏం చేయాలి అసలు? మామూలుగా పార్టీ సిద్ధాంతం వాళ్ళకి చెప్పేది ఇట్లా చేయాలి. మీటింగ్లు పోవాలి, కోదాడు పోయేది, హైదరాబాద్ పోయేది. ఫైటింగ్ లేవు మాకేం కాలే. నల్గొండ మటుకు కలెక్టర్ ఆఫీస్ కాడికి 2-3 సార్లు పోయి ధర్నా చేసినాం. మమ్మల్ని పట్టుకుపోయి జాలు వేసారు. 100 మందిని పట్టుకుపోయి జాలు వేసారు మాకు. అప్పుడు నేను కూడా పోయినా అలా పల్లెంకరెడ్డి ఏమని పోయినా. ఇప్పుడు పల్ల పర్వతరెడ్డి కొడుకుండు కదా వెంకరెడ్డి అప్పుడు ఎమ్మెల్యే ఉండే మాకు. ఆయన అన్నమాట ఆయన తీసుకుపోయాలేసారు. దెబ్బలు ఏం కొట్టలే మమ్మల్ని ఏం కొట్టలే. కానీ ఎమ్మెల్యే గారే ఉండే ఆ కొట్టుడు పెద్ద మనుషులే ఉండే. పోయినాం వేసినాం అలా కూర్చోబెట్టినాం. మళ్ళీ ఏమంటే మనోళ్ళు తిన్నా కాయకోకలు వచ్చినట్టు వచ్చింది జనం. గాలి మమ్మల్ని వస్తారు ఇమ్మటే వదిలేసారు. వదిలేక వచ్చేసినాం. మంచిగా వచ్చినాం నిమ్మలంగా. దేని గురించి ధర్నా చేసింది మీరు?
ఇవి మనకు కూలోళ్ళు బోలోళ్ళు ఇది మంచిగా చేయాలి, మీరు ఏంది అన్యాయం చేస్తున్నారు, మొత్తం నాశనం చేస్తున్నారు అని అంటే అమ్మ మీరే అమ్మ బోకలేని కుద్దండి బోకలేని అని జోడుకులు మీరు చెప్తే ఎవడరా ఇంటోడు కాంగ్రెస్ వాళ్ళు అనేది మీకేమర్రా ఇంటోడు అమ్మ మీకు బోకేలేదు కానీ ఎందుకని నీకు ఎచ్చులు అని అంటే అమ్మని ఎచ్చులు మా కోపం వచ్చి మేము కొట్లాడితే అట్లానే మేము ఏమన్నా మాట్లాడితే పలానోడు నా నోరెళ్ళి బల మాట్లాడుతుండ్రా ఆ నేర్రా అని చంపించేది సామ్యాలు మమ్మల్ని కమ్యూనిస్ట్ వాళ్ళు ఎంతమంది నాలుగు గట్టిగా ఇప్పుడు నారాయణరావు గౌరారావు ఈడ నల్గొండ శ్రీనివాసరెడ్డి ఆయన బస్ స్టాండ్ నుంచి గుంజి మోర్య చంపించారు స్వామి కాంగ్రెస్ వాళ్ళు. వాళ్ళు చేసిన మంచి పనులు కాదు, అంత ఘోరంగా చేస్తే మేము అదే తిరిగినాం కానీ ఇంకా మమ్మల్ని లేకుండా చేశారు. వాళ్ళు డబ్బులు బాగా సంపాదించారు మమ్మల్ని. ఆయన ఏమనుకో కోట ఇవ్వటం, ఒక బిర్యానీ పొట్లం వేయటం, 300 కూలి ఇవ్వటం, మీటింగ్లోకి తీసుకుపోవటం ఈ జనాన్ని. అమ్మ ఒకసారి అబ్బా బలు వచ్చింది ఇలా మటాన్ని ఇంకా మమ్మల్ని ఓటేస్తే ఆడ ఓటు కాడికి పోతే 30 ఓట్లు పడవు కానీ ఈ వస్తే మటుకు ఒకసారి ఇవన్నీ ఇస్తారు కాబట్టి బిర్యానీ కోట్రా తాగేదానికి కూలా అయితే 100 మంది ఎక్కుతారు, మేము పిలిస్తే 3 రావట్లేదా? ఇక అట్లా కష్టపడి ఆధారపడి మాకు పైసలు మేము కూలికి పోతే స్వామి ఈ ఆస్థాన పర్వతరెడ్డి భూమి ఇదే భూమి ఊరమ్మటి కొట్లాడితే యాదరాగాయ మీద కొట్లాడితే మా మీద కేసు పెట్టిండు. మేమేమో 7గురం. ఊళ్ళో కృష్ణారెడ్డి సారాయణ ఉండు, వంగాల కృష్ణారెడ్డి సారాయణ, రామరెడ్డి సారాయణ ఉండు. వాళ్ళిద్దరేమో ఆయన కల్లా కోమటాయన కల్లా డబ్బున్నోళ్ళు కదా. మేము 7గురం ఉన్నాం పర్వతరెడ్డి కల్లా. ఈడ టిఫిన్లలో సర్ది కట్టుకొని పోతునూరుకి నడిచిపోయేది సార్. మేము పోతునూరుకి నడిచిపోయి పోతునూరు కాడ లారీ ఎక్కితే దేవరకొండలో దిగితే రూపాయి పావుల 15 రూపాయలతోటి మేము పోయి మళ్ళీ తిరిగి వస్తే వాళ్ళు 500తో అప్పుడు అజ్వాపురం నైట్ 10 బస్సు ఉండే ఒకటి. ఆ బస్సు ఒకటి ఉంది అజ్వాపురం నైట్ ఆలే పోయేది. ఆలే పోయి ఆలేలు ఎక్కి ఈ అజ్వాపురం నైట్ దేవరకొండలో దిగి దేవరకొండ ఇటు వచ్చే వరకు వాళ్ళకి 1500 అయితే మేము 15 రూపాయలతో బయటపడేది 15 మంది. మరి అట్లా కష్టాలు పడ్డాం స్వామి అప్పుడు. అప్పటికిప్పటికీ కూడా ఈ అంతా పోరాటాలు చేసి మీ ఊర్లో దౌర్జన్యాలు మా ఊళ్ళో చెప్తున్నా కదా తిరగబడటం ఇదే. తిరగబడి ఒకరోజు ఇదే పర్వతరెడ్డి భూమి పంచాయతీలో వాళ్ళు 100 మంది వచ్చారు స్వామి. మీరు ఎంతమంది? మేము 5గురం ఉన్నాం. 5గురం ఉన్నాం. 5గురం ఉండి పక్కీర్ పెద్ద సైజులు అని ఉండే ఒక ఆయన నేను కృష్ణాచారి అంతా ఒక 7గురం ఉన్నాం. 7గురం 7 కర్రలు పట్టుకొని నిలబడడం ఇదే ఇస్తున్న వెంకటయ్య అని ఉండి ఒక సాకుల అబ్బాయి పోయి కర్రలు పట్టుకొని నిలబడితే 100 మంది కర్రలు వేసుకొని వచ్చారు. 100 మంది కర్రలు వేసుకొని వచ్చే వరకే మేము అప్పుడు లాటరీ ట్రైనింగ్ పోయినాం, కర్రసాము నేర్చుకున్నాం పనోటిపల్లికి పోయి. అయితే మాకు 100 మంది ఒక బుక్క చాలు అన్నట్టుగా అనిపించేది మాకు. అనిపించి నిలబడే వరకు వంగాల నారాయణరెడ్డి సార్ ఆయన ఉన్నాడు మా ఊళ్ళో. ఆ నారాయణ సార్ ఉండారే పిచ్చోళ్ళ వాళ్ళు ఎంతమంది ఉండరా? 7గురు ఉండరు. మీరు 100 మంది ఉండరు. 100 మంది తలుచుకుంటే 7 ఊర్లు వెళ్ళే ఊరికాలు వాళ్ళు దాడి లేకుండా గట్టిగా నిలబడ్డట్టు మీరు ఒక్కడు కూడా బతకర్రా అనవసరంగా కర్రల కింద ఏమైనా అంటే మా కాడికి వచ్చి మమ్మల్ని కర్రల కింద అంటే మేము చచ్చిపోయినాక కర్ర కింద పడగానే కానీ ఆ లోపల మటుకు మేము కర్ర మటుకు కింద సార్ అన్నాం ఆ మాట అన్నాం సార్ తోటి. అంటే ఇక కర్రలు కింద వేసి భయపడరు. అప్పుడు బెల్లం సార్ పాడాయి అందరు తాగిరు ఫుల్గా కానీ మాకేం అలవాట్లేదా. తాగినా కానీ ఇక కర్రలు కింద వేస్తే ఓ బండి ఆ రావణారు గుడి కాడ ఆ గోడలో లేచినాయి కర్రలు. ఇంకా అప్పుడు కృష్ణారెడ్డి సారు ఉండి అబ్బా ఇది ఎప్పుడు చస్తావురా మనం అంత చదువుకొని ఇంకా ఆగిపోయి కేసు పెట్టిండు. ఆయన ఆంధ్ర తోట ఉంది ఈడ దీంట్లో ఇదే పర్వతరెడ్డి దాంట్లో ఆంధ్ర తోట వేసారు 5 ఎకరాలు. నా నడువులో వస్తుంది సార్ అప్పుడు తోట. ఆ తోట మా ఎమ్మెల్యే గారు కాడిపోతే ఏమన్నాడంటే వాళ్ళ తోట వేసిండ్రు కరెక్టే, మరి మీకు కావాలంటారు. మీది కావాలంటే మీరు దాన్ని చెడగొట్టాలి, చెడగొట్టే శక్తి మీకుందా అని ఎమ్మెల్యే గారు అన్నాడు. చెడగొట్టి పైన ఎంతవరకైనా నేను చూసుకుంటా. చెడగొట్టే అంటే నేను రేత్రి 1 గంట కట్టే స్వామి గుంటకలు ఆ తోటల 5 ఎకరాల తోట చేను చెడగొట్ట 1 గంట కట్టి తెల్లారే రేకలు బారే వరకే అడ్డం నిలువు కొట్టి 5 ఎకరాల తోట దుమ్ము లేపినాం స్వామి. తేటగా చేసి అరకలు ఇడిచి మళ్ళీ ఎవరి యానికి గొడ్డలు పెట్టి వచ్చినాం.
దొడ్డలు పెట్టి ఇంటికి వచ్చినాం. ఇంటికి వచ్చేవరకు కథ ఇంకా వీళ్ళు గుద్దపల్లి ఇక కేసు పెట్టి కొట్టేదానికే వాళ్ళకి దమ్ములు లేవు, మా కొట్టలేరు. మేము పాడు చేసినాం కాబట్టి కేసు పెట్టు. కేసు పెడితే దేవరకొండ పోవాలి. మరి దేవరకొండ పోవాలంటే ఎందుకు పాడు చేయాల్సి వచ్చింది ఆ చేను? అది మా భూమి మాకు కావాలి కదా. భూమి మా దానికి గుర్తింపు ఏంటంటే మీరు అది చెడగొట్టి మీరు జొన్నలో ఉలువలో చల్లాలి. చల్లితే అప్పుడు మీకు చేస్తా అని చెప్పిండు పైన. అట్లా చదివి దాన్ని చెడగొట్టాం. చెడగొట్టి అప్పుడు కేసు పెడితే పోజునూరికి పోయి దేవరకొండ పోయి 6 నెలలు తిరిగి ఆ 5 ఎకరాల చేను నిలబెట్టి ఆ పర్వతరెడ్డికి చేసినాం. పర్వతరెడ్డికి చేస్తే ఇవాళ నిమ్మలంగా ఆ పర్వతరెడ్డి ఇక పిల్లలు పొలలు అంతా ఇంకా చేసి ఇప్పుడు అదంతా ఆగం చేసుకుని పూదెంకుని. కానీ బాగా కష్టపడ్డాం సార్ అప్పుడు. అన్ని కష్టాలు పడి బతికిన బాగానే చేసినాం. ఓకే, నమస్తే అని పెద్ద మనిషి. మరి వస్తా మరి. నమస్తే. ఈ ఆర్ తెలుగులో మీరు మీ ముచ్చట్లు అందరూ మన ప్రజలు చూడాలి. ఆర్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి.